Sir, Article 21 is pertaining to liberty and freedom. ఇప్పుడు జనరల్గా రేప్ కేసెస్లో, మళ్ళీ అలాగే మర్డర్ కేసెస్లో, టెర్రరిస్ట్ కేసెస్లో హైకోర్టు జనరల్గా కానీ సుప్రీంకోర్టు కానీ జనరల్గా ఇవ్వట్లేదు బెయిల్. అది ఎంత మటుకు కరెక్ట్ సార్? చూడండి, ఇప్పుడు ఆర్టికల్ 21 డీల్స్ విత్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ప్రైమరీగా. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఎవరన్నా రేప్ విక్టిమ్స్ ఉంటారో, రేప్ జరుగుతుంది, వాళ్ళు ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళని కంపల్సరీ రిమాండ్ చేయాల్సి వస్తుంది. అట్లానే మర్డర్ కేసెస్లో కూడా రిమాండ్ చేస్తారు. టెర్రరిస్ట్ కేసెస్లో వచ్చి మీకు కంపల్సరీగా యూఏపీఏ కానీ ఎన్ఎస్ఏ కానీ యాక్ట్స్ ఇన్వోక్ అవుతాయి. సో అందులో దాంట్లో బెయిల్ ఇవ్వకూడదు అనేది ఒక ప్రొవిజన్ ఉంటుంది. అట్లీస్ట్ 1 or 2 years or 3 years. 1 year తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతారు. ఇట్ కెన్ బి అప్ టు ఇయర్స్ టుగెదర్, 4 or 5 years, లైట్ అప్ టు ట్రయల్ అయ్యే వరకు కూడా ఇవ్వనివ్వరు ప్రాసిక్యూషన్ వాళ్ళు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే, నార్మల్గా బెయిల్ ఇవ్వమని చెప్తోంది. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వాలంటుంది. కానీ ట్రయల్ కోర్ట్స్, హైకోర్ట్స్ ఇవ్వట్లేదు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు రేప్ అక్యూజ్డ్ ఉంటాడు, అతనికి మీరు బెయిల్ ఇస్తారు, అతను ఆల్రెడీ జైలు పోయి ఉంటాడు, చాలా గ్రడ్జ్లో ఉంటాడు, నన్ను జైలు పంపిస్తారా అని వెంటనే 1 నెల, 2 నెలలకు, 3 నెలలకు బెయిల్ తీసుకొని వస్తే, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇండియాలో. వెంటనే వచ్చి మన రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని యాసిడ్ అటాక్ చేయడం, లేకపోతే వాళ్ళని చంపడానికి ప్రయత్నించడం, నైఫ్తో కట్ చేయడము, షూట్ చేయడము, ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. రీసెంట్గా కూడా నేను మేబీ ఒక 6-7 months బ్యాక్, 1 year బ్యాక్, ఒక రేప్ అక్యూజ్డ్ వచ్చి ఢిల్లీలో ధౌలా కువా అని ఏరియా ఉంది, అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఏం చేశాడంటే రేప్ విక్టిమ్ని వచ్చి షూట్ చేసి పడేశాడు. సో మేబీ ఆ అక్యూజ్ కూడా చాలా యంగ్స్టరే, 20-25 years తను. ఆ పిల్ల కూడా పాపం బిలో 20 years. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, కూడా మర్డర్ అక్యూజ్డ్ ఉంటాడు. మర్డర్ అక్యూజ్ ఎట్లాగో గ్రడ్జ్లో చంపుంటాడు, వాడికి బెయిల్ రాగానే వాడు కూడా వచ్చి ఇంకా ఫర్దర్ డ్యామేజ్ చేస్తాడు, ఫర్దర్ మర్డర్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు టెర్రరిస్ట్ అయినా కూడా ఇంకా వాడికి మీరు బెయిల్ ఇచ్చారంటే ఇంకా అయినట్టు, మళ్ళీ ఎవరికి దొరకడు వాడు. మళ్ళీ వాడిని పట్టుకోవడానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది ఒక టెర్రరిస్ట్ని పట్టుకోవడానికి. సో అలా చేస్తుంటే మీరు బెయిల్స్ ఇచ్చుకుంటూ పోయారనుకోండి, కష్టం అవుతుంది. అందుకనే ట్రయల్ కోర్ట్స్, హైకోర్ట్స్ అంత చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఒకవేళ రిజెక్షనే చేస్తాయి 99%. 1% ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత, అది కూడా 4 or 5 years అయిన తర్వాత, చాలా టైం తర్వాత వాళ్ళు బెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఉంది, ఆర్టికల్ 21 అని చెప్పి వాళ్ళు కన్సిడర్ చేయమని చెప్తున్నారు. అది ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.